సంఖ్యాకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాను చూడండి. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 23వ వచనం. కెహేలాటాలో నుండి బయలుదేరి షాపెరు కొండనుద్ద దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఇశ్రాయేల్ యొక్క ఈ ప్రయాణపు యాత్రలో 20వ మజిలీకి మనం చేరుకున్నాము. ఆ మజిలీ పేరు, ఆ స్థలం పేరు మరి షాపెరు అనే స్థలం దగ్గరకు చేరుకున్నాం. ఇశ్రాయేల్ యొక్క ప్రయాణపు యాత్ర ఏంటంటే, మేఘము ఎక్కడైతే ఆగినదో అక్కడ వాళ్ళు మరి ప్రత్యక్ష గుడారము వేసుకొని, ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ యాజకుల తర్వాత పనివాళ్ళు తర్వాత గోత్రముల చొప్పున మరి వరుసగా మరి రౌండ్గా వాళ్ళు అక్కడ ఉండేవారు. మేఘం అక్కడ నిలిచినప్పుడు వాళ్ళు అక్కడ గుడారాల్లో మరి నెలలో లేకపోతే 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరము అక్కడ గుడారం అక్కడ మేఘం అక్కడ నిలబడినప్పుడు వాళ్ళు గుడారములు దేవుని బిడ్డలారా వేసుకుని అక్కడ జీవిస్తూ ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ మేఘం పైకెత్తబడినప్పుడు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండేవారు. వారు మేఘం పైకెత్తబడినప్పుడు మరి దేవుడే కార్యం చేస్తూ ఉండేవారు. ఆ మేఘం పైకెత్తబడిన తర్వాత ఆ మేఘం నడిచిన రీతిగా మరి వారు ముందు నడిచిన రీతిగా వెనకాల మరి ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉంటున్నారు. వారు ఎంత దేవుని మీద తిరుగుబాటు చేసినా సనుక్కున్నా సరే వాళ్ళు చూపిస్తున్నది ఏంటంటే దేవుని పట్ల విధేయత చూపిస్తూ ఉంటున్నారు. దేవుని పట్ల విధేయత, దేవుని మాటకు లోబడటం అనేది వారి జీవితంలో కనబడుతూ ఉంటున్నది. ప్రభునందు ఈ విధంగా వారు ప్రయాణం సాగుతున్నటువంటి సమయంలో దేవుని మేఘము ఒక చోట ఆగినది. ఆ ఆగిన చోటుని ఏమన్నారండి, ఇక్కడ 20వ మజిలీలో షాపెరు అనే మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నది. ఈ షాపెరుని స్థలములో వారు వచ్చారు. ఆ స్థలమునకు దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న భావం ఏంటంటే సొగసుధనము. షాపెరు అనే మాటకు అర్థం ఏంటంటే సొగసుధనము అనే భావం అక్కడ కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో కోరుతున్నది ఏంటంటే దేవుని జనాంగముగా, దేవుని ప్రజలుగా వారు ఉత్తములుగా దేవుడు తీర్చాలని. ఈ భూప్రపంచంలో అటువంటి జనాంగం అంటే జనాంగం ఏది దానికి సాటి అనే జనాంగం ఏది కూడా కాదని, ఈ భూప్రపంచంలో అటువంటి జనాంగము ఏదీ లేదు, దానికి సాటి అనే జనాంగం ఏదీ లేదు అని దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని బిడ్డలారా నిన్ను గొప్ప జనముగా చేసేదను అంటూ ఉంటున్నాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసేదను, అన్ని జనాంగముల కంటే, అందరికంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అందుకని యెషయా గ్రంథం, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తినంటూ ఉంటాడు. ఇశ్రాయేలు జనం అంటే జనం ఏది అని భక్తుడు కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. వారికి సాటి అయిన వారు ఎవరు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తలంపులు ఏంటంటే ఇశ్రాయేల్ని గొప్ప జనముగా చేయాలి. దేవునికి విధేయత కలిగిన జనం. సర్వభూజనులారా నా ప్రజల వైపు చూడండి, నేను కోరుకున్న ప్రజల వైపు చూడండి, నేను ఆశీర్వదించిన ప్రజల వైపు చూడండి, నేను భూలోకం
వంశములన్నిటిలో ఎరిగిన జనాంగాన్ని చూడండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చెయ్యాలని దేవుడు తన హృదయములో నిశ్చయించుకున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు. వారిని విడవక ఎడబాయక వాగ్దానాలు ఇచ్చి, అర్చనాచారులు కూడా ఇచ్చి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని యొక్క వాగ్దానములు, దేవుని యొక్క సమస్త విధములైనటువంటి పూజా విధానం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి వారిని ఘనపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగంలో దేవుడి షాపేరు దగ్గర, ఈ షాపేరు అనే స్థలము దగ్గర వారికి ఇవ్వబడిన సొగసదనమును మనం చూడాలి. అలాగనే మన ఆత్మీయ జీవితంలోనూ కూడా దేవుడు మనలను చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. వాళ్ళని పిలిచినట్లుగానే వాళ్ళ ఐగుప్తు దేశము నుంచి పిలిచాడు. మనల్నేమో పాపములో, చీకటిలో ఉన్న మరణములో ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఎక్కడికి? తన ఆశ్చర్యకరమైన వెలుగు. ఎలా పిలిచాడు? ఉన్నతమైన పిలుపుతో, మహిమ కలిగినటువంటి పిలుపుతో, మహిమయుక్తమైనటువంటి పిలుపుతో తన జీవములోనికి, తన రాజ్యములోనికి అన్యజనాంగములను మనల్ని కూడా పిలుస్తూ ఉంటున్నాడు. నేను గొప్ప జనముగా చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అందరికంటే గొప్పవారుగా చేయాలి. ఈ భూమి మీద కాదు, నిత్యత్వములో కూడా, పరలోకములో కూడా దేవుని బిడ్డలారా, ఇదివరకు ఎన్ని యుగాలైతే నిర్మించబడ్డాయో ప్రతి యుగానికి దేవుడు ఎలా తీర్పు తీర్చుకుంటూ వచ్చాడు, ఆ యుగాలు ముగించాడు. దేవుని బిడ్డలారా, ఆ యుగములను దేవుడు ఆకాశమండలములో ఉన్నాయి. ఆ యుగములలో వ్యక్తులు, మహిమా స్వరూపులు, పరిశుద్ధులు మరి ఉన్నారు అక్కడ. వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు మన వంటి వారు కాదు. ఎందుకంటే భూమి మీద మనకి ఇవ్వబడినటువంటి పోలిక మరి ఎవరికి కూడా ఇవ్వబడలేదు. మన ప్రభు అయిన దేవుని పోలిక ఏ పోలిక ఉందో దేవుడు మనకు అదే పోలికను ఇచ్చాడు. అందుకని దేవుడు మరి ఆ పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చి తన పోలిక చొప్పున తన స్వరూపముండు నరులను సృజించేను అనే మాట కనం. తన పోలిక, తన స్వరూపము దేవుడు మనకి ఇచ్చాడు. కానీ దేవదూతల స్వరూపం మనకి ఇవ్వలేడు. దేవదూతల స్వరూపం కూడా ధరించుకోలేడు కూడా. అలాగే ఇంకా చాలామంది ఎటువంటి వ్యక్తులు అనబడిన వారు, మహిమా స్వరూపులు అనబడిన వారు ఉన్నారో మనకైతే తెలియదు. కానీ వాళ్ళందరికంటే డిఫరెంట్ దేవుని పోలిక మనకిస్తూ ఉంటాడు. అందుకని వాళ్ళందరికంటే మించిన దానవు దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. నిన్ను ఘనపరచాలి భూమి మీద. నిన్ను దేవుడు పిలిచాడు కాబట్టి నిన్ను ఘనపరచాలి. అందుకని రోమపత్రికలు అన్నాడు కదా, ఎవరిని పిలిచెనో వారిని ఘనపరిచెను. రోమపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరు నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. ఏ జనాంగం గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి ఈ భూమి మీద? ఏ జనాంగం గురించి కూడా చెప్పబడ్డది. యేసుక్రీస్తును అంగీకరించిన వారి గురించి మాత్రమే, ఆయనకు విధేయులై రక్షణను కొనసాగించుకున్న వారు గూర్చి మాత్రమే ఈ సంగతులు చెప్పబడ్డాయి. దేవుని బిడ్డలారు కాబట్టి ఇంత ఘనమైన రక్షణ మనకి ఇచ్చే అంటున్నాడు కదా, నీకు మంచి వస్త్రములు ఇచ్చాను, ఈ భూమి మీద ఎవరికి లేవి మీకు ఇచ్చాను. నేను రక్షణ వస్త్రం ఇచ్చాను, స్తుతి వస్త్రం ఇచ్చాను, ఉల్లాస వస్త్రం ఇచ్చాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడు యెషయా గ్రంథంలో చెబుతున్నట్లుగా నీతి వస్త్రములు, రక్షణ వస్త్రములు, మరి ఆభరణములు అనేకమైనవి దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆభరణములు మనుషులు తయారు చేసుకుని, మనుషులు కొనుక్కున్న ఆభరణాలు కాదు, మనుషులు నియమించుకున్న ఆభరణాలు కాదు. దేవుడు మనకిచ్చిన ఆభరణములు ఆత్మీయ సంబంధమైనవి. అవి దేవుడు కోరుకున్నటువంటివని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి
ఇక్కడ దేవుని యొక్క సొగసుదనం కనబడుతూ ఉంటున్నది. అదే రీతిగా మనకు కూడా మన సొగసుదనము కూడా కోరుతూ ఉంటున్నాడు. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి, దేవుని ఎదుట మనము ఇక్కడ ఎటువంటి అనుభవం నేర్చుకోవాలని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములోంచి చెబుతూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయములో దేవుడిచ్చిన మరి వస్త్రముల గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ వస్త్రములు ధరించుకొని నీతి ప్రవర్తన కలిగిన వారమై దేవుని ప్రజగా లోకములో కనబడాలి, దేవుని పత్రికలుగా మనం కనబడాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మనకు వస్తూ ఉంటాయి. సంఖ్యాకాండము 24వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా బిలాము మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి దాని గురించి ఏమంటూ ఉంటున్నాడు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అంటుంది. ఏమండి, అరణ్యమును గురించి మాట్లాడుతున్నాడా, దేవుడు సిద్ధపరిచిన దాని గురించి మాట్లాడుతున్నాడా? బిలాము ప్రవక్త, దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. వాళ్ళు అరణ్యములో ప్రయాణం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ వారు అరణ్యములో కాదు, వారు పరలోకమునకు ఎక్కి వెళుతూ ఉంటున్నారు, దేవుని సంకల్పములోనికి ఎక్కి వెళుతూ ఉంటున్నారు అని దేవుడు బిలాముకు బయలుపరుస్తూ, యాకోబు దేవుని బిడ్డలారా నీ గుడారములు, యాకోబు నీ గుడారములు, యాకోబు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవని చెబుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు సిద్ధపరుస్తున్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పవో ఉన్నతమైనవో దేవుని బిడ్డలారా మనము జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తున్నాను. దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి చెవికి వినబడలేడు, కంటికి కనబడలేడు, హృదయానికి గోచరం కాలేడు, దూరమును చూడటమే. అలాగే మరి ఆదికాండములు ఇస్సాకారు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు సిద్ధపరిచినటువంటి దాని కొరకు ఎదురు చూశాడు. దేవుని విశ్రాంతి ఎంత గొప్పది. అరణ్యములో కష్టపడుతున్నాం, అరణ్యములో ప్రయాణం చేస్తున్నాము, కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రమ్యమైన పట్టణం ఉన్నది, ఆ రమ్యమైన పట్టణం ఉన్నది, దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి లోకమున్నది. ఆ లోకమును చూసి ఇస్సాకారు తన భుజమును ఉంచుకొని వెట్టి పనులు చేస్తున్నాడు. అనగా ఈ భూమి మీద శ్రమ పడుతూ ఉంటున్నాడు. ఈ శ్రమకు ఫలితం మహాద్భుతం, ఈ శ్రమకు ఫలితము మహాద్భుతం. ఈ సిలువను మోయిట ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళని మహా అద్భుతంగా దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. అన్ని లోకముల్లోకెల్లా నిన్ను ఉన్నతమైన లోకముల నుంచి అనేకులకు అనేక ప్రపంచములో ఉన్నటువంటి మహిమ ప్రపంచములో అందరికీ కూడా ప్రథమరాలుగా నిన్ను చేయబోతుంది. తాను సృష్టించిన వాటన్నిటిలో కూడా ప్రథమమైన దానిగా చేయబోతూ ఉంటున్నాడు. ఏమండి, ఇది దేవుడు మనకిస్తున్న సొగసుదనం కాదా? దేవుడు మనకిస్తున్న అందమైన జీవితం కాదా? అందమైనటువంటి ప్రభునందు ప్రేమ పరిస్థితి కాదంటారా? దేవుడు మనకిస్తున్నది ఏంటంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళన దేవుడు అందరికంటే ప్రథమ ఫలముగా మనం ఉండున్నట్లు అని మాట్లాడుతున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం మొదటి అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో, వింటున్నారా? బైబిల్ చూస్తూ ఉన్నారా? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అంటుంది. ఆయన తాను సృష్టించిన వాటిలో అంటే ఆదాము సృష్టించిన వాటిలో కాదు. ఆదాముని ఏదెను వనములు చేసి తర్వాత దేవుడు భూమిని దేశాలుగా విభాగించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి వాటిలన్నిటికంటే వాటి గురించి మాట్లాడలేడు. తాను యుగమును సృష్టికర్త,
యుగములను సృష్టికర్త, జగములను ఏలువాడు, తరములను పరిపాలించువాడైనటువంటి, తరములను రప్పించువాడైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ సృష్టి అంతటిలో కూడా దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆయన ఎన్నో సృష్టిలు చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఈ భూమి మీదే చేసుకుంటూ వచ్చాడు ఆయన. కానీ ఆ యుగముల అన్ని యుగముల కంటే, అన్ని లోకముల కంటే, అన్ని జనాంగముల కంటే, అందరి వ్యక్తుల కంటే నీవు నేను ప్రథమ ఫలమట. మొట్టమొదట వాళ్ళు వేయలేరట. దేవుని బిడ్డలారా, మొట్టమొదట వాళ్ళందరికీ ప్రథములుగా దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. షాపేరు యొక్క స్థలములో దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు లేక మన కొరకు సిద్ధపరిచిన దాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదని చూసిన వారు మాట్లాడుతున్నారు. నీవు ప్రథమ ఫలము, అందరికంటే ముందు వాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్తారు. సందర్భంలో మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మన ఆఖరిని పుట్టిన మనమేమవుతున్నప్పుడు మొదట జ్యేష్ఠులు అవుతుంటున్నాం. మరి అంతవరకు సృష్టించబడిన వాళ్ళు ఎక్కడ అవుతున్నారు? మన తర్వాతే ఇశ్రాయేలు ప్రజల తర్వాతే, యేసు ప్రభుని అంగీకరించిన వారి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా. వాడు ఎంత బలవంతులవని, ఎంత శక్తిమంతులవని, ఎంత వీరులవని దేవుని బిడ్డలారా, వారు మన తర్వాతే ఉంటారు. కానీ నిన్ను ప్రథమ ఫలముగా చేయబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఆ ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆత్మీయ జీవితములో మరి యాకోబు రాసిన పత్రికలు చూసినట్లయితే మనం ప్రథమ ఫలముగా ఉండబోతున్నామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము, లేఖనము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రక్షణను మనము, ఈ విశ్వాసమును మనము కాపాడుకోవాలి. ఈ రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడు మనకి ఎలాగైతే రక్షణ ఇచ్చాడో, ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే దేవుడు వాళ్ళని విమోచించాడు. లేక ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా విమోచించాడో, దేవుడు మనల్ని కూడా అదే విధముగా విమోచించాడని లేఖనం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. చిన్న మాట బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. ఆదికాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాం. చూడండి, 27వ అధ్యాయం 15వ వచనం. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను. ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడికి అయినటువంటి ఏశావుకు ఇస్సాకు ఏమిచ్చాడు? సొగసైన వస్త్రములను ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యాకోబు కూడా, మరి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు కూడా, రెండో వాడైనటువంటి యాకోబు కూడా యోసేపుని ముద్దులు కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడు కూడా దేవుడు యాకోబు వేయించాడు. ఒక వస్త్రమును, విచిత్రమైన పనిగల వస్త్రమును, ఒక సుందర వస్త్రమును మరి యాకోబు యోసేపుకి ఇచ్చినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో చెబుతూ ఉంటుంది. ఏశావుకు దేవుడు ఏశావును ప్రేమించాడు. ఇస్సాకు ఎలాగైతే ఏశావును ప్రేమించాడు, దేవుడు కూడా ఏశావును ప్రేమించి జ్యేష్ఠుడిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఏశావుకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటి? జ్యేష్ఠుడిగా నిలబెట్టాడు, అంటే ప్రథమ ఫలముగా నిలబెడుతూ ఉంటున్నాడు. కానీ ఏశావు ప్రథమ ఫలమే, ఇస్సాకు యొక్క మొట్టమొదటి కుమారుడు ఏశావే. కానీ ఆ ప్రథమ ఫలమును, ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని మరి ఏశావు కాపాడుకోలేకపోయాడు. దాన్ని మన ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే దేవుడు నిన్ను పిలిచి భూమి మీద, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భూమి నిన్ను పిలిచి, దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఇంత గొప్ప రక్షణ, పాపక్షమాపణ, విమోచన, తండ్రితో సమాధానం, అనుదిన ఆహారము దేవుడికి ఇచ్చి పోషిస్తూ ఉంటున్నప్పుడు చాలామంది
ఈ రక్షణను కాపాడుకోలేకపోతూ ఉంటున్నారు, విశ్వాసమును కొనసాగించుకోలేకపోతూ ఉంటున్నారు. ఏదో బలహీనత వస్తూ ఉంటున్నది, సతికిల పడిపోతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఇటువంటి బలహీనతలు వచ్చినప్పుడు కూడా బలహీనతల నుంచి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. నీ కష్టం నుంచి విడిపించగలిగిన దేవుడు ఉన్నాడు. నీ వేదనలు తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. నీ రక్షకుడు నీ మీద ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. నీ మీద ఎల్లప్పుడూ కూడా గొడుగుగానే ఉన్నాడు, మర్చిపోకండి. నీ శిరస్సు పైన ఆయన హస్తము గొడుగుగానే ఉన్నది. ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కాపాడుతూ ఉంటాడు. పంచభూతాలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. వాళ్ళకి చెప్తాడు, మన చుట్టూ ఉన్నటువంటి మనం ఉన్నటువంటి పంచభూతాలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. భూమికి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, గాలికి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, శక్తులకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. వీళ్ళు నా ప్రజలు, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళను మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అన్నిటికీ ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అందుకని అవి కూడా మనకి అనుకూలిస్తూ ఉంటాయి. ఆయా సమయంలో అనుకూలిస్తూ ఉంటాయి, మనల్ని కాపాడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి దూతలు ఇవన్నీ, శక్తులన్నీ కూడా దూతలు ఇవి. ఎవరి కొరకు? నీ కొరకే కదా. ఈ భూమి ఎవరి కొరకు? నీ కొరకే కదా. ఈ గాలి పంచభూతములు ఎవరి కొరకు? మన కొరకే కదా. వీటన్నిటిని మనం వినియోగించుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం. దాంట్లో మనం జీవనం సాగిస్తూ ఉంటాం. ఎలా సాగించాలి? సిలువనెట్టుకొని దేవుడు నీకు ఇచ్చిన రక్షణను పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసమును పోగొట్టుకోవద్దు. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని విశ్వాసమును, శ్రమను, ప్రార్థన జీవితం కోల్పోవద్దు. శ్రమలోని శక్తిమంతులం అవ్వాలి, శ్రమలోని బలవంతులం అవ్వాలి. కాబట్టి ఒక కష్టం వచ్చిందని చెప్పేసి దీన్ని నిర్లక్ష్యంగా చూడవద్దు. ఏశావు నిర్లక్ష్య పెట్టాడు. ఈ యొక్క రక్షణను ఏశావు నిర్లక్ష్య పెట్టాడు. దేవుడిచ్చిన వస్త్రము నిర్లక్ష్య పెట్టాడు. జ్యేష్ఠత్వమును ఇచ్చివేయటం అంటే వస్త్రములు ఇచ్చేస్తూ ఉంటాడు. దేవుడు సిద్ధపరిచిన వస్త్రములు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ వస్త్రం యొక్క సువాసన, ఇస్సాకు కూడా ఆ వస్త్రమును వాసన చూసి మరి అక్కడ యాకోబుని దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా కొడుకు వస్త్రం ఇది, నా కుమారుడు వస్త్రం ఇది అని వాసన చూసి మరి దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన మన వస్త్రం అయితే మురికి, కానీ యేసే వస్త్రం అయితే సువాసన, గోపరస వాసన అంట, లవంగ పట్ట వాసన అంట. దేవుని బిడ్డలారా, ఎంత మధురమైనటువంటి సువాసన, హృదయాన్ని సంతోషపెట్టగలిగిన సువాసన, మనసును ఉల్లసింప చేయగలిగినటువంటి సువాసన దేవుడు ఆ రక్షణ వస్త్రమునికి ఇచ్చాడు. కాబట్టి ఈ వస్త్రమును కాపాడుకోండి అంటూ. ఏశావు కాపాడుకోలేడు. ఏశావుకు ఆకలేసి చచ్చిపోయేలాగా ఉన్నానని చెప్పేసి, జ్యేష్ఠత్వం తీసేసుకోరా, నాకు అక్కర్లేదని చెప్పేసి ఇచ్చేసాడు. కాబట్టి హెబ్రీ రాసిన పత్రికలో చెబుతాడు, ఒకవేళ ఎవరైనా ఏశావు అంటే వాడు ఉంటాడేమో, భ్రష్టుడైనటువంటి వాడు ఎవడైనా ఉంటాడేమో, దిగంబరైన వాడు ఎవడైనా ఉంటాడేమో. అలా ఉండకుండగా ఏశావు గురించి మనకి హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మనము ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఏశావులాగా మన రక్షణ పోగొట్టు. ఎన్ని శ్రమలైనా పడతాను ప్రభువా, ఎంత ఇబ్బంది అయినా పడతాను ప్రభువా, నన్ను దర్శిస్తావు ప్రభువా అని చెప్పేసి దేవుని మీద ఎవరైతే ఆనుకుంటూ ఉంటారో, నీ కుటుంబం గురించైనా, నీ బిడ్డల గురించైనా, నీ సమస్యల గురించైనా, నీ రోగముల గురించైనా, అటువంటిది మరి దేని గురించైనా సరే ఎంతమంది దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో వారికి పూర్ణ శాంతి ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. పూర్ణ శాంతి ఇస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. ఏశావు రక్షణ పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఏశావు రక్షణను పోగొట్టుకున్నాడు. అందుకని ఏశావు అంటే భ్రష్టుడు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. భ్రష్టుడు అంటే అర్థం ఏంటి? భ్రష్టుడు అంటే పదవీ భ్రష్టుడు అంటూ ఉంటాం. ఆ పదవిలోంచి ఏం చేశాడు? తొలగిపోయాడు, తోసివేశారు, పదవిని పోగొట్టుకున్నాడు. పదవీ భ్రష్టుడు అంటే పదవిని పోగొట్టుకున్నాడు.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎవరూ కూడా రక్షణను పోగొట్టుకోకూడదని లేఖనము ద్వారా మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళ 27వ వచనంలో చెబుతూ ఉంటాడు. ఇస్సాకు యాకోబుని దీవించిన విధానం చెబుతూ ఉంటున్నాడు. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములు వాసన చూసి అతను దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎంత చక్కటి దీవెన ఆ రక్షణ ఆ ఒక్క ఏశావు వస్త్రములో ఉన్నాయి చూడండి. అది ఏశావుకి ఇచ్చాడు. కానీ యేసు ప్రభు వారు మనకు రక్షణ ఇచ్చినట్లు కానీ ఇస్సాకు వస్త్రం ఏం చేశాడు? ఏశావుకి ఇచ్చాడు. ఏశావుకు సొగసైన వస్త్రము ఏశావుకి ఇస్సాకు ఇచ్చినట్లుగా దేవుడు మనకు రక్షణ వస్త్రం మనకి ఇచ్చాడు. ఏశావు కాపాడుకోలేడు. జాగ్రత్త, నువ్వు కాపాడుకోవాలి. ఓ ఇశ్రాయేలు జాగ్రత్త, దేవుడు నిన్ను పిలిచాడు, ఉన్నతమైన పిలుపు తగినట్లుగా నువ్వు నడవాలని చెప్పేసి ఏశావుతో ఈనాడు నూతన ఇశ్రాయేలుతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంటున్నారు. అలాగే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కూడా కనబడుతూ ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుని ఎలాగ విమోచించాడో, మరి ఇశ్రాయేలు ప్రజలకు ఏమేమి ధరింపజేశాడో, ఆ రక్తంలో పొర్లాడుతున్నటువంటి ఆ స్త్రీని చూసి, ఆ అమ్మాయిని చూసి, ఆ బిడ్డను చూసి ఎలాగైతే అందరూ బయట పారవేయబడిన తర్వాత ఎలాగైతే శుభ్రం చేసి మరి పెంచి పెద్ద చేసి మరి అందమైన రూపము కలిగినట్లుగా సౌందర్యవంతంగా మరి వస్త్రాలు ధరింపజేశాడు, నగలు ధరింపజేశాడు, చెవులకి, ముక్కుకి, చేతులకి, కాళ్ళకి, మెడకి వస్త్రములు ఆభరణం ధరింపజేసి మరి వయసు వచ్చేదానిగా సిద్ధపరిచిన వాడు, ఇష్టము పుట్టించే ప్రాయం వచ్చేదాకా సిద్ధపరిచినటువంటి వాడు దేవుని బిడ్డలారా అందముగా చేశాడట. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి దేవుని బిడ్డలారా. అయితే దాన్ని ఎవరు కూడా అక్కడ కూడా పోగొట్టుకున్నారు. అక్కడ కూడా స్త్రీ పోగొట్టుకున్నారు. మన సొగసును ఎవరు కూడా అపహరించకూడదు. మన సొగసును ఎవరు కూడా అపహరించకూడదు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తున్నటువంటి వానిని కొట్టారు, దొంగల చేతులు చిక్కాడు, కొట్టారు. ఏం దోచుకున్నారు? వస్త్రములు. దేవుని వస్త్రములవి, దేవుడు మనకిచ్చిన వస్త్రములవి. జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమైంటున్నాం. నీ సొగసుని ఎవరికి ఇవ్వకూడదు. నీ సొగసైన వస్త్రములను ఎవరు కూడా ఇవ్వకూడదు. ఎవరికి దొంగిలించడానికి వీల్లేదు, ఎవరికి ఇవ్వకూడదు. అవి మనవి, దేవుడు మనకి ఇచ్చాడు. చిన్న బిడ్డలకి ఏదైనా వస్తువు ఇచ్చామనుకోండి, మళ్ళీ మెచ్చిన మనమే అడిగామనుకోండి, ఏమంటారు వాళ్ళు? నాది అంటూ ఉంటారు, నాది ఇవ్వను అంటూ ఉంటారు. అలాగని మనం చిన్న బిడ్డల వంటి వారంగా రక్షణ విషయంలో దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోవడానికి మనం ఏమాత్రము కూడా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను మనము లోకానికి ఏమాత్రం అంగీకరించకూడదు. రక్షణ పోగొట్టుకోకూడదు, రక్షణ కాపాడుకోవాలి. అప్పుడప్పుడు సాతాను వచ్చి నాకు ఇవ్వని అడుగుతుంటాడు, ఇది నాకు ఇవ్వని మనకి ఏదో ఆశ చూపిస్తూ నువ్వు ఈ మాట మాట్లాడి ఇస్తానంటూ. ఇలాగ అనేక రకరకాలుగా అమ్మమ్మ దగ్గరకు వచ్చినావు, నీ దగ్గర రాకుండా ఉంటాడా? మన దగ్గర రాకుండా ఉంటాడు? వస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి వస్త్రం ఏం చేయాలట? కాపాడుకోవాలి. అలాగే ఏసేపుకు వస్త్రం ఇచ్చాడు దేవుడు. ఏసేపు ఏం చేశాడు? వస్త్రం ఏం చేశాడు? కాపాడుకున్నాడు. శ్రమల మధ్య, అన్నీల మధ్య కాపాడుకున్నాడు. ఐగుప్తు దేశంలో కాపాడుకున్నాడు. శ్రమల మధ్య కాపాడుకున్నాడు. పొటిఫర్ ఇంటిలో కాపాడుకున్నాడు. జైల్లో కాపాడుకున్నాడు. మరి హింసకుల మధ్య కాపాడుకున్నాడు. నిందల మధ్య కాపాడుకున్నాడు. కష్టాల మధ్య కాపాడుకున్నాడు కనుకనే యోసేపు అనేకులకు అందరికంటే ప్రభునందు ప్రేమైన గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. యోసేపుని దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రేమించాడు.
ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే మన రుణములు తీర్చాడు, ఆయనే మనలను ఏర్పరుచుకున్నాడు, ఆయనే మనలను మహిమపరిచేవాడు. హల్లెలూయా! ఇదంట సొగసైన జీవితం మనకి. కాబట్టి నీ సొగసును కోల్పోవద్దు. ఏంటి, మనకున్న అద్దం ముందు నిలబడి ఓడిపోతున్నారు కూడా ఎంత విచారం వస్తుంది మనకి. ఓ శరీరం యొక్క అందమే మరి కోల్పోతున్న సమయంలో, మరి మృతతుల్యమైన శరీరంగా తయారవుతున్న సమయంలో మనం అద్దం ముందు నిలబడి ఎంతో బాధపడుతూ ఉంటాం. కానీ ఈ అందము ఎంత క్షీణించగలిది మన ఆత్మీయ సౌందర్యం అంత పెరుగుతూ ఉండాలి. ఆత్మీయ కుమారుడు పెరుగుతూ ఉండాలి, శరీర కుమారుడు తరుగుతూ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆత్మీయ కుమారుడేమో మనం లక్ష్య పెట్టాం. మన ఆ యొక్క వస్త్రముల గురించి కానీ, లేకపోతే ఆ యొక్క విశ్వాసమును గురించి కానీ, పరిశుద్ధతను గురించి కానీ, నీతిని గురించి కానీ లక్ష్య పెట్టాం మనం. కానీ మనం బాగుండాలి, మన శరీరం బాగుండాలి, మన వస్త్రధారణ బాగుండాలి, శరీర సంబంధమైన స్థితి బాగుండాలని కోరుకుంటూ ఉండాలి. ఈ స్థితి కాదు, ఈ స్థితి నువ్వు ఎంత బాగుండాలని కోరుకున్నా ఇది ప్రతిరోజు క్షీణిస్తూనే ఉంటుంది, క్షీణించిపోవాలి. రోజులు తరుగుతూ ఉంటుంది, ఆయుష్ తరుగుతూ ఉంటుంది. అలాగే మన శరీర సౌందర్యం కూడా తరుగుతూనే ఉంటుంది. ఈ తరిగే కొద్ది అది పెరుగుతూ ఉంటుంది, ఈ తరిగే కొద్ది అది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అంటూ ఉంటాడు పరమగీత గ్రంథంలో, దేవుని యొక్క మార్గం నడిచినప్పుడు, దేవుని యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉన్నప్పుడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచ్చు ఉన్నావంటూ ఉంటాడు. పరమగీత గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం, పరమగీత గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనములు అంటూ ఉంటాడు కదా. ఏమని పిలుస్తాడు? నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల అని పిలుస్తూ ఉంటాడు. నీ పాదరక్షలు ఎంత అందముగా. అది ఎవరి గురించి కూడా వివరించలేదు, సంఘం గురించి వివరిస్తున్నాడు అక్కడ. ఎంత అందంగా దేవుని వాక్యమును కలిగి, రక్షణను కలిగి, విశ్వాసమును కలిగి, రక్షణ వస్త్రములు, స్తుతి వస్త్రములు, ఉల్లాస వస్త్రములు కలిగి ఎంత అందంగా కనబడుతున్నావు నీవు, ఎంత అందంగా నడుస్తున్నావు. ఎంత అందంగా నడుస్తున్నావు అంటే అంతకుముందు ఎవరు అలా నడవలేదన్నమాట, గత యుగాలు ఎవరు అలా నడవలేదన్నమాట. కానీ నువ్వు నడుస్తూ ఉంటున్నావు. అందుకు నీ దేవుడు నీ హృదయ సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా! నీ దేవుడు నీ హృదయ సౌందర్యమును కోరుతూ ఉన్నాడు. నీ యొక్క నోటి మాటలు సుందరమై, మన ప్రవర్తన సుందరమై, మన యొక్క విశ్వాస జీవితము సొగసు కలిగిన, అనేకులకు సువాసన కలిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రభునందు అందుకనే పౌలు అంటూ ఉంటాడు, మేము మరణములో ఉన్న వారికి మరణవాసగాను, రక్షించబడిన వారికి దేవుని సువాసనగాను ఉన్నామని చెబుతూ ఉంటాడు. కాబట్టి మన సొగసును మనం కోల్పోకూడదు, దేవుడు మనకిచ్చిన రక్షణ మనం కోల్పోకూడదు. పౌలు అంటాడు, ఎబ్రీ రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, ఇంత గొప్ప రక్షణ మీద మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఇలా తప్పించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు వినుము. ఎక్కడ మాట్లాడు? షాపేరు దగ్గర మాట్లాడుతున్నాడు. నీ రక్షణ కాపాడుకో, నిన్ను దేవుడు అందరికంటే ఉన్నతముగా ప్రథమ ఫలముగా చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నీ రక్షణ వస్త్రమును కాపాడుకో. నిన్ను ప్రేమించినట్లుగా భూమిని ఎవరిని కూడా ప్రేమించలేరు. మొదటి ప్రేమ నీదే, నీ తర్వాత ఎవరైనా అని దేవుడు చెబుతూ ఉంటాడు. ఎంత జ్యేష్ఠత్వంలోకి నడిపిస్తున్నాడు. జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు ఆ జ్యేష్ఠత్వముకి, ఆ వంశంలోనికి మనం నడిపిస్తూ ఉంటున్నాడు. ప్రథమ పురుషులముగా, ప్రథమ స్త్రీలముగా మనం నడిపిస్తూ ఉంటున్నట్లుగా దేవుని యొక్క వాక్యము తేటగా తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏశావు పోగొట్టుకున్నాడు, యోసేపు దాన్ని కాపాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనం పోగొట్టుకున్నది, మన ఆదిపితరుల ద్వారా పోగొట్టుకున్నది తిరిగి క్రీస్తు ప్రభువు ద్వారా ఇవ్వడానికి తన కుమారుని లోకమునకు పంపించాడు. వాళ్ళకు తోడైనట్లుగానే ఇప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, మనం చేపట్టుకుని నడిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఎవరు నిర్లక్ష్యం చేయకుండా దీన్ని కాపాడుకోండి. నీవే ప్రథముడివి. హల్లెలూయా! నీ కొరకు దేవుడు ఒక నగరాన్ని సిద్ధపరుస్తున్నాడు, మరెవరి కొరకు కూడా కాదు, ఆ మహిమా స్వరూపులకు కాదు, ఆ యుగ యుగాల్లో ఉన్నవారు కాదు.
కానీ నీ కొరకు దేవుడు ఒక నగరాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రక్షణను, ఈ విశ్వాసమును, దేవుని పిలుపును మరి మనం అందుకొని ఈ అరణ్య యాత్రలో మరి దేవుని మీద సణుకోకుండా, విసుగోకుండా, దేవుని ఆయాసపట్టకుండా మనమే దేవుని కృప చేత దేవుని బలం పొందుకొని ఈ సిలువను మోస్తూ కనాను చేరుకునేంత వరకు కూడా దేవుని బిడ్డలారా ఈ రక్షణ వస్త్రములు కాపాడుకొని విశ్వాసయాత్రలో సాగిపోదాము. రండి, దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించునుగాక.